హాయ్ హలో వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈ రోజు మన ఫిట్నెస్ 360లో ప్రగతి నగర్లో ఉన్న ప్రగతిస్ యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాం. జనరల్గా మనం మార్నింగ్ లేవగానే మన బాడీ చాలా టైట్గా ఉంటుంది. సో మన బాడీ ఫ్రీ అవ్వడానికి ఎలాంటి మూమెంట్స్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఆసనాలు వేస్తే బాగుంటుందో ఈ రోజు ఎపిసోడ్లో చూసేద్దాం. ఇప్పుడు మనం నిద్ర లేవగానే మన బాడీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి మనం చూసేది ఆసనం మకరాసనం. బోర్లో పడుకొని మీ రెండు చేతులు పైకి లేపుతూ పైకి కొద్దిసేపు ఇలా 1 నిమిషం పాటు ఉంచాలి. మీ యొక్క ధ్యాస మెడపైన నడుము పైన పెట్టాలి. మెల్లిగా ఇప్పుడు కాళ్ళు ఒక్కొక్కటిగా ముందుకి వెనక్కి మూవ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఒక్కొక్కటిగా అయిన తర్వాత 2 కాళ్ళు కలిపి చేయాలి. 2 పాదాలు సమానంగా గాలి తీసుకుంటూ ముందుకి, గాలి వదులుతూ వెనక్కి, గాలి తీసుకుంటూ ముందుకి, గాలి వదులుతూ మెల్లికి వెనక్కి, అట్లా నిదానంగా 6 సార్లు. ఇది మీ నడుముకి మెడకి చాలా ఉన్నతమైన ఆసనం. ఇలా 6 సార్లు లోపలికి అయిన తర్వాత లోపలికి పెట్టుకొని నిదానంగా గుండ్రంగా కుడివైపు 6 సార్లు, అలా మెల్లిగా కుడివైపు 6 సార్లు చేయాలి. ఆ తర్వాత మధ్యలో ఆపుతూ ఎడమవైపు కూడా కంప్లీట్ చేయాలి. ఇలా మీరు మకరాసనాన్ని రోజు నిద్ర లేవగానే ప్రాక్టీస్ చేయాలి. మీ నడుముకి మెడకి చాలా బాగా రిజల్ట్ వస్తుంది. చూసారు కదండి మకరాసనం ఎలా చేయాలనేది. నెక్స్ట్ ఏం ఆసనం వేయాలో చూసేద్దాం. చేతులు 2 తొడల కింద పెట్టుకోవాలి. రిలాక్స్ అవుతూ శలభాసనాన్ని చేయాలి. శలభాసనం మెల్లిగా కుడికాలు లేపుతూ గాలి తీసుకోవాలి. 10 సెకండ్లు ఆపాలి. గాలి వదులుతూ కిందికి, మెల్లిగా గాలి తీసుకుంటూ ఎడమకాలు, గాలి వదులుతూ కిందికి. అలా 4 సార్లు చేద్దాం. రెండోసారి గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. అలాగే ఎడమకాలు గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. మూడోసారి
గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. ఎడమ కాలు మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. చివరిసారి గాలి తీసుకుంటూ మళ్ళీ కుడి కాలు లేపాలి, గాలి వదులుతూ కిందికి. మళ్ళీగా ఎడమ కాళ్ళు గాలి తీసుకుంటూ పైకి, మెల్లిగా గాలి వదులుతూ కిందికి. కొద్దిసేపు రిలాక్స్గా మీ యొక్క శ్వాసలపైన ధ్యాస పెట్టాలి. మీ యొక్క వెన్ను ఉత్తేజాన్ని ఈ ఆసనం ద్వారా పెంపొందించుకోవచ్చు. చూసారు కదండి శలభాసన ఎలా వేయాలో. నెక్స్ట్ ఆసన ఏంటో చూసేద్దాం. మెల్లిగా రెండు చేతులు ఛాతి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసేది అర్ధభుజంగాసనం. మీ యొక్క మెదడుకి, మీ యొక్క మెడకి, వీపుకి అత్యంత ఉన్నతమైన ఆసనము అర్ధభుజంగాసనము. రెండు చేతులు ఛాతి పక్కన పెట్టుకుంటూ గాలి తీసుకుంటూ ఛాతి వెడల్పుగా లేపాలి. గాలి వదులుతూ మెల్లిగా కిందికి. అట్లా ఇంకో 3 సార్లు అర్ధభుజంగాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. గాలి తీసుకుంటూ మళ్ళీ పైకి, గాలి వదులుతూ కిందికి. మూడోసారి గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. చివరిసారి మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. ఇలా 4 సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క మెడ మరియు మీ యొక్క వీపు ఉత్తేజాన్ని పెంపొందించుకోవచ్చు. నిదానంగా గాలి తీసుకుంటూ సున్నితంగా పైకి లేస్తూ గాలి వదులుతూ శశాంకాసనానికి రావాలి. ఒక 10 సెకండ్ల కింద హోల్డ్ చేయాలి. మెల్లిగా గాలి తీసుకుంటూ పైకి వస్తూ నిదానంగా చేతులు వెనక్కి పెడుతూ కూర్చోవాలి. మన ఫిట్నెస్ 360లో ప్రగతిస్ యోగా వెల్నెస్ సెంటర్లో ఉన్నాం కదా. వేకప్ సిరీస్లో ఈరోజు నెక్స్ట్ ఏం ఆసన వేయాలో చూసేద్దాం.
కాళ్ళు వెడల్పు చేస్తూ మీ యొక్క పాదాలకి రక్త ప్రసరణ పెంచడానికి పాదాల మూమెంట్ చేయాలి. ఈ నిద్ర సమయంలో అన్ని సర్క్యులేషన్ లేకుండా పట్టుకొని ఉండడం ద్వారా బిగుసుకుపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క చలనం ద్వారా మనకి మళ్ళీ రక్త ప్రసరణ మామూలు పరిస్థితికి వస్తుంది. ఇది మన గుండెకి మరియు అన్ని అవయవాలకి రక్త ప్రసరణ బాగా అందజేస్తుంది. ఇప్పుడు 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకోవాలి. పాదాలు 2 సమానంగా, చేతులు సపోర్ట్తోని వెనక్క 2 పాదాలు సమానంగా దగ్గర పెడుతూ పాదాలు 2 ముందుకి, కుదిరినంత మళ్ళీ మధ్యలోకి వెనక్కి, అట్లా ముందుకి 1 మళ్ళీ వెనక్కి, అట్లా ఒక 10 సార్లు చేద్దాం. దీని ద్వారా మీ యొక్క పిక్కలు మరియు పాదాలు మరియు మోకాళ్ళు బాగా బలం పడతాయి. ఇప్పుడు ఒక్కొక్క కాలు విడివిడిగా, ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి, కుడి కాలు ముందుకి, ఎడమ కాలు వెనక్కి, అట్లా నిదానంగా 2 కాళ్ళు ముందుకి వెనక్కి చేద్దాం. ఇది ముఖ్యంగా ఆడవారికి, పాదాల సమస్య ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రకరకాలుగా పాదాల సమస్య వస్తూ ఉంది. వాళ్ళకి ఈ యొక్క పాదాల అభ్యాసం చాలా బాగా పనిచేస్తూ వాళ్ళకి మెల్లిగా నొప్పి తగ్గుతుంది. ఫ్లాట్ ఫుట్ అనే మెయిన్ ఇష్యూ ఈ పాదాల ఎక్సర్సైజ్ ద్వారా మెల్లిగా అధిగమించుకోవచ్చు. ఆ తర్వాత 2 కాళ్ళ నడుమ దూరాన్ని పెంచుతూ మీ యొక్క 2 చేతులుతోని సపోర్ట్తోని 2 కాళ్ళు బొటని వేళ్ళు కిందికి వెళ్ళగలగాలి. ఎంత కుదిరితే అంత చేయాలి. ఆ తర్వాత చివరిగా 2 కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీ యొక్క వేళ్ళు ముందుకి వెనక్కి అనుకోవాలి. ఇది చాలా సూక్ష్మంగా అనిపిస్తుంది, కానీ ముఖ్యమైన చిట్కా. ఆ తర్వాత మళ్ళీ కాలు దూరం పెంచుతూ ఫ్రీ చేయాలి కాళ్ళని. ఇప్పుడు ఇందాక మనం చూసింది ముఖ్యంగా పాదాలకి, పిక్కలకి. ఇప్పుడు కొంచెం మోకాలు ఫ్రీ అయ్యేలాగా ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ సమస్యలు ఉన్న వాళ్ళైనా, సమస్య లేని వాళ్ళైనా ఈ బేసిక్ ట్యాపింగ్ చేయొచ్చు. ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా మోకాల్లో ఉండే రక్త ప్రసరణ పెంచడంతో ఆ యొక్క స్టిఫ్నెస్ మరియు పెయిన్ తగ్గుతుంది. ఇప్పుడు ఒక్కొక్క కాలుగా చేసాము. ఇప్పుడు 2 కలిపి పైకి కిందికి, 2 కలిపి 1 2 అట్లా ఒక 10 సార్లు చేయడం ద్వారా మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ స్టిఫ్నెస్ తగ్గుతూ ఉంటుంది. చూసారు కదండి, వేకప్ సిరీస్లో ఎలాంటి ఆసనాలు వేస్తే బాడీ ఫ్రీ అవుతుందో. ఇది ఇవాల్టి మన ఫిట్నెస్ 360. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.